ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తుందండి. బ్రేకింగ్ న్యూస్ అనొచ్చు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కు కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఇప్పుడు కీలక దశకి చేరుకుందండి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొనబడినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో సిఐడి విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజు గారి అరెస్టు సమయంలో విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, శారీరక హింసకు పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు ఉండటం వల్ల ఈ కేసు లీగల్గా చాలా సీరియస్గా మారింది. గత ఏడాది నుంచి విచారణకు రమ్ముంటే రాకుండా ఆయన బీహార్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఐజీగా పనిచేస్తున్నటువంటి సునీల్ నాయక్ను అదుపులోకి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. అరెస్టు ప్రక్రియలో భాగంగా ట్రాన్సిట్ వారెంట్ కోసం ప్రయత్నించగా సాంకేతిక కారణాల వల్ల పాట్నా కోర్టు ఏదైతే ఉందో పాట్నా కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వలేదు. కానీ ఇక్కడే కేసు కీలక మలుపు తిరిగిందండి. చట్టపరమైనటువంటి విధానాల ప్రకారం పోలీసులు అరెస్టు వారెంట్ కోసం దరఖాస్తు చేయగా ఇక్కడ ఇప్పుడు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో తదుపరి చర్యలకు మార్గం సుగమమైందండి. ఇదే సమయంలో సునీల్ నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లారనేటటువంటి ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆయన జాడలు కనపట్టలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అన్నది ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఎన్బిడబ్ల్యూ జారీ చేయడం అంటే జారీ కావడం అంటే ఇప్పుడు విచారణకు హాజరు కావడం తప్పనిసరి అన్నమాట. గతంలో కూడా నోటీసులు ఇచ్చినా సరైనటువంటి స్పందన లేకపోవడం, దర్యాప్తుకు సహకరించలేదనేటటువంటి కారణాలతోనే కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల పేర్లు వెలుగులోకి రావడంతో సునీల్ నాయక్ అరెస్టు జరిగితే మరిన్ని కీలక అంశాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి చర్చ అయితే జరుగుతుంది. అంటే అరెస్టు జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుందన్నమాట, మరింత రాజకీయ హీట్ అవ్వచ్చు. ఇక కస్టోడియల్ టార్చర్ వంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు సంస్థలు చట్టబద్ధంగా అడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామాలు కేసు దిశను చాలా మలుపు తిప్పుతాయనేది ఆసక్తికరంగా మారిందండి. ఇదే అంశంపై రఘురామకృష్ణరాజు గారు కూడా స్పందించడం జరిగింది. దానికి ప్రతిగా సునీల్ నాయక్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తనను బెదిరిస్తున్నారని, కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పేర్లు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారండి. లేదంటే తనను కూడా కేసులో ఇరికిస్తారని బెదిరించారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే కుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ లంబాడా జాతికి చెందినటువంటి తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. నాకు ఒక విషయం ఇక్కడే అర్థం కాలేదండి. అధికారం ఉంది కదా అని అధికారం మదంతో ఏదైతే ప్రవర్తించారో అప్పుడు ఈ కులం గుర్తుకు రాలేదా వారికి? ఏదైతే అధికార మాదం చూపించి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టారో ఆ కస్టోడియల్ టార్చర్ విషయంలో అప్పుడు తన కులం గుర్తు రాలేదా? ఈ కేసు గురించి విచారణ జరిపించాలి అని మాత్రం ఆయనపై కేసు పెడుతుంటే మాత్రం కులం గుర్తొస్తుందా? ఇక్కడ మనందరం ఆలోచించాలండి ఇదే విషయాన్ని. సామాజిక కోణాల్లో కూడా దారితీస్తుంది అనమాట. అంటే ఇదేం జరుగుతుందంటే లంబాడా జాతికి చెందినటువంటి తనను టార్గెట్ చేస్తున్నారని ఎప్పుడైతే ఆరోపించారో దీంతో ఈ కేసు లీగల్ గా మాత్రమే కాకుండా రాజకీయ అండ్ సామాజిక కోణాల్లో కూడా చర్చకు దారితీసింది. ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో అరెస్ట్ జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. ఇక మరోవైపు సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారినటువంటి అంశం. పాట్నా కోర్టు ఎన్బిడబ్ల్యూ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసి ట్రాన్సిట్ ద్వారా తీసుకురావడంలో ఇబ్బంది ఉండదని లీగల్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. అయితే హైకోర్టులో ఏ బేస్ మీద వాదనలు జరుగుతాయి, కోర్టు ఏమంటుంది ఈ వాదనల మీద అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే ఈ కేసు రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత సంచలనం సృష్టించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బిగ్ బ్రేకింగ్ సమాచారం అండి.
ఈ వీడియోపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.